సభకు విచ్చేసిన మహానుభావులందరికీ, అలాగే మా పూజ్య గురువులు, నా జీవితాన్ని మార్చేసిన మా గురువు గారు, మరి వారి పాదాలకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్గా తిరుగుతూ ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం ఈ పీఠానికి రావడం, గురువు గారు నన్ను స్పృశించి వారి ఆశీస్సులు అందించి నాకు మంత్రోపదేశం చేయగానే నాలో అజ్ఞానం అంతా పోయి జ్ఞానశక్తి రాగలిగింది. ఈరోజు ఒక పుస్తకాన్ని రాయగలిగానంటే ఆ వారి పెట్టిన దయాపేక్ష, అమ్మ అనుగ్రహం. మరి ఇటువంటి అవకాశం మరి పురాణాల్లోకి వెళ్తే మరి అహల్యాదేవి రాయిగా ఉంటే రామపాదం తాగ్గానే మానవకంతగా మారిందని, కాళీమాత దర్శనంతో కాళిదాసు కూడా కవి అయ్యాడని, అలాగే పండితుడు పామరుడు అవగలడు, పామరుడు పండితుడు అవగలడంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలని మరి ఇంతటి మహాతరమైన అవకాశం నాకు ఇచ్చారు. మరి నాకున్న చాలా చిన్న పరిజ్ఞానంతో గురువుగారి మీద శ్రీ గాడ్ వైభవం అనే పుస్తకాన్ని రాయడానికి గురువుగారు అనుమతి తీసుకున్నాను. మరి ఎంతో సాహసం చేశాను, ఎందుకంటే ఆ ధైర్యం అమ్మవారు, తర్వాత మా గురువు గారు. మరి గురువు గారి మీద చిన్న ప్రశంసాపత్రం రాశానండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆది దంపతులైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహాశీస్సులతో శ్రీ 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 గాడ్ భగవాన్ దత్త మహారాజ్ వారి కీర్తి వైభవం, కలియుగంలో కారణజన్ముడు, కలికాలంలో కరుణాసముద్రుడు శ్రీ గాడ్ వైభవం, ఆంధ్రదేశమున గోదావరి తీరాన ఎందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి వెదురుపాక గ్రామంలో శ్రీ గాడ్ గురుదేవుల జననం, లోక కళ్యాణం కొరకు నారాయణుడిగా జన్మించి వారి పాద స్పర్శతో పావనం చేసిన పుణ్యస్థలం వెదురుపాక. పచ్చని పొలాల నడుమ పాడి పంటలతో, పైరగాల పరవళ్లతో, పసిపాపల కీరింతలతో ప్రకృతి అంతయు శోభాయమానంగా సౌందర్య రమణీయంగా విరాజిల్లే వెదురుపాక గ్రామంలో పుణ్య దంపతుల గర్భమున పుణ్యమూర్తిగా పురుషోత్తముడిగా జన్మిస్తున్న ఆ శుభ ముహూర్తాన సుగంధ పరిమళాలు వెదజల్లు వేళ, ప్రకృతి అంతయు పరవశించు వేళ, పశుపక్షాదులు పరవళ్లు తొక్కు వేళ, ముక్కోటి దేవతలు మురిసిపోవు వేళ, నక్షత్రములు నాట్యము చేయు వేళ, సర్వ దేవతలు సంతోషించు వేళ, సూర్య చంద్రులు సంబరపడి వేళ, గోమాతలు అంబా అంబా అని అరుస్తూ ఆనందంతో తాండవించు వేళ వాడ్రేవు గారి ఎంట నోముల పంటగా శ్రీ గాడ్ గారి జననం జరిగింది. దైవం మనుష్య రూపేణ అంటారు, అందుకే ఈ మహనీయుడిని అందరూ గాడ్ అంటారు. బాల్యంలోనే బ్రహ్మవాక్కులు పలికిన బ్రహ్మజ్ఞానులు వారు. మరి వారి జన్మతిథి పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, వారి జన్మతిథి 1936, 19లో 9 ఉంది, 36లో 9 ఉంది, జనవరి 19 అందులోనే 9 ఉంది, సమయం 5:40 అందులోనే 9 ఉంది. మరి ఎంతకన్నా ఏం కావాలి ఈయన గాడ్ అనడానికి? సహజంగా 8 అంటే జీవుడు, 9 అంటే దేవుడు. ఈ జగతికి అందుకే ఈయన దేవుడైనారు. వేదములకు అధిపతి, వెదురుపాక క్షేత్రములకు శ్రీపతి, ధన్యురాలు ఈ మహనీయుని శ్రీమతి, దయగల దంపతులకు మేమంతా వారి సంతతి. శ్రీ గాడ్ గురుదేవుల సౌందర్య రమణుడు, విశ్వ సౌందర్య సుందర మనోహరుడవు, విశ్వనాథుడవు నీవు, విశ్వతేజుడవు నీవు, చూడ చక్కని సౌందర్య రమణుడవు, నిండు వెన్నెల జాబివలే వికసించువాడవు, విశ్వ జగతికి విభుడవు నీవు, ప్రభుడవు నీవు, శ్రీపాద శ్రీవల్లభ అవతారుడవు నీవు, శ్రీ దత్త భగవానుడవు నీవు, లోక కళ్యాణకారకుడవు నీవు, అవతార పురుషుడవు నీవు, ఆనందదాయకుడవు నీవు, వెదురుపాక వాసుడవు నీవు. ఏమియా తేజస్సు, ఏమియా సౌందర్యము, కోటి సూర్యకాంతులతో విరాజిల్లె మీ ముఖ బింబము, ఒక్కసారి మిమ్ము చూసిన మా జన్మ ధన్యమాయను. ఓ తేజోమూర్తి, అద్భుతమయ్య మీ ఘనకీర్తి, మీరే ఈ జగతికి చక్రవర్తి, నీ పాదదాసుడనయ్యా, నీ శ్రీనివాసుడనయ్యా, చల్లంగా చూడవయ్యా ఈ జగతిని. జై జై శ్రీ గాడ్ గురుదేవ. స్త్రీ సృష్టిలో ప్రతి ప్రాణికి మొదటి గురువు తల్లి. 100 మంది సాధారణ మానవుల కన్నా ఒక గురువు గొప్పవాడు, 100 మంది గురువుల కన్నా ఒక ఆచార్యుడు గొప్పవాడు, 100 మంది ఆచార్యుల కన్నా జన్మనిచ్చిన తల్లి గొప్పది. అందుకే శ్రీ గాడ్ గురుదేవులు వారి తల్లిని గురువుగా పూజించారు, ఆరాధించారు. అందుకే ఈ రోజున గురుదేవులుగా, సిద్ధ గురువుగా, మహాయోగిగా పూజింపబడుతున్నారు.
జన్మనిచ్చిన తల్లిని గురువు అనుకుంటే స్వర్గం, జన్మనిచ్చిన తల్లిని బరువు అనుకుంటే దుఃఖం. ఇది శ్రీ గాడ్ గారి సందేశం. శ్రీ 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 గాడ్ భగవాన్ దత్త మహారాజు వారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎన్ని జన్మలకైనా శ్రీ గురు పాద సేవలో మీ కోట శ్రీను పిఠాపురం. జై గురుదేవ, జై జై గురుదేవ. ఇచ్చేయండి.